ఈనాడు చాలా మంది క్రైస్తవుల్లో పరిశుద్ధ దేవుని యొక్క జ్ఞానం తక్కువయ్యి లోక జ్ఞానం ఎక్కువైపోయింది. బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, తన పేరు ఆగూరు. తను ఏమంటున్నాడు తెలుసా? నేను పశుప్రాయుడు వంటి వాడను అని. పశుప్రాయుడు అంటే జంతువుతో సమానమైన వాడను. ఎందుకంటున్నాడు ఒక ప్రవక్త మాట అంటే తనలో పరిశుద్ధ దేవుని జ్ఞానము లేదట. ఈనాడు చాలా మంది కూడా పరిశుద్ధ జ్ఞానము లేకోకుండా వారి యొక్క బోధ కావచ్చు, వారి యొక్క ఆరాధన కావచ్చు, మనుషులు ప్రభు వైపు మళ్ళకుండా వారి వైపు ఆకర్షించుకునే విధంగా చాలా మంది నాడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, జాగ్రత్త. నువ్వు మనుషులకు ఆకర్షించబడుతున్నావా, దేవుని వాక్యానికి ఆకర్షించబడుతున్నావా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకుని, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మన పట్ల ఏమి చేయాలనుకుంటున్నాడు, మన ద్వారా ఎన్ని కార్యాలు జరగాలని ఆయన ఆశపడుతున్నాడో దానిని గ్రహించి ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించే, అంతేగాని మనుషుల మాటల ప్రకారం ప్రవర్తించడానికి ప్రయత్నం చేయకుండా దేవుణ్ణి సంతోషపరిచేటటువంటి దేవుని మార్గంలో నడిస్తే గనక పరిశుద్ధినిగా నీవు మార్చబడు. ఆమేన్.